నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అర్సుమిల్లి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. సార్, అఖండ రిలీజ్ అయ్యి 4 days అయింది. అఖండ చూసారా సార్? మీకు ఎలా అనిపించింది? సినిమా నాకు బాగానే అనిపించిందండి. అంటే నేను సినిమాలు బాగానే చూసేవాడిని కాబట్టి సినిమాల గురించి అడుగుతూ ఉంటారు. నేను సాధారణంగా థియేటర్లో సినిమాలు చూడటం మానేసాను. ఈ మధ్య వెళ్ళట్లేదండి సరిగ్గా. ఛానల్ అయింది థియేటర్లో సినిమా చూడటం మానేసాను. ఎందుకో తప్పిపోయింది అలవాటు. ఈ ఓటీటీలు రావటం వల్ల కావచ్చు, లేకపోతే వేరే కారణాల వల్ల బిజీగా ఉండడం వల్ల కావచ్చు, కానీ సినిమాలకు వెళ్ళటం తగ్గిపోయింది. నేను కృష్ణ గారి ఫేవరెట్ని. అంచేత మహేష్ బాబు సినిమాకి అయితే కంపల్సరీగా వెళ్తాను థియేటర్. అంటే డబ్బులు ఇచ్చి కొనుక్కుని మా వాడికి డబ్బులు ఇవ్వాలండి. అలాగే పవన్ కళ్యాణ్ గారి సినిమాకి వెళ్తాను, ఎందుకంటే ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం సరదా. అలాగే బాలకృష్ణ గారి సినిమాకి కూడా వెళ్తాను థియేటర్. అంతే. మిగతా వాళ్ళ సినిమాలకి చాలా బాగున్నాయి అని చెప్పేసి వచ్చిన తర్వాత కూడా థియేటర్కి వెళ్తాను కూడా. నాని కానీ ఇలాంటి వాళ్ళ సినిమాలకి, అడివిశేషు ఇలాంటి వాళ్ళ సినిమాలు కొన్ని వాళ్ళు కొంచెం టికెట్ పెట్టుకుని డబ్బులు పెట్టుకు చూస్తే వాళ్ళకైనా ఉపకారం ఉంటుందేమో అన్నట్టుగా. అంతే. అఖండ సినిమా 12వ మొన్న 5వ తారీఖు రిలీజ్ అప్పటికి అంత ఇది లేదు నాకు వెళ్ళాలండి. తర్వాత వెళ్ళొచ్చులో ఒక వారం రోజుల ముందు రోజు వెళ్ళిపోవాలన్న కుతేం లేదు. ఆ సినిమా ఎప్పుడైతే వాయిదా పడిందో దాని మీద ఉత్కంఠ ఒక 48 గంటల పాటు ఆ సినిమా గురించి టెన్షన్ పెట్టారు పాపం అందరు. నేను సోషల్ మీడియా ఊరెత్తిపోయింది. అదే మెయిన్ ప్రధాన టీవీ ఛానల్స్లో కూడా అదే నడిచింది. ఆ టైంలో ఈ వచ్చిన చూడాలనిపించింది నాకు. తర్వాత వారం మన 12వ తారీఖు రిలీజ్ అయింది. అదే రోజు వెళ్ళాను. ఆ సినిమా ఒక ఎక్స్పీరియన్స్ అండి. అంటే సాధారణంగా నేను అఖండ సినిమా చూసాం, చాలా బాగుంది, బాగా తీసాడు, మంచి డైలాగులు. అఖండ పాత్రధారి బాలకృష్ణ గారికి భలే సూట్ అయ్యాడు. చాలా బాగా ఆ డైలాగులు ఆయన నోట్లోంచి వస్తుంటే బాగా అనిపించింది. ఆ సినిమా చాలా బాగా అనిపించింది. ఇప్పుడు అంతకు మించి ఉంటుందని నేను ఏం అనుకోలేదు, కానీ నిజంగానే అంతకు మించి ఉందండి ఈ సినిమా. అంటే వాళ్ళు ఎత్తుకడ ఎక్కువ అనవసరమైన డ్యూయెట్లు, హీరోయిన్లు, లవ్లు ఇలాంటి సెట్ అవ్వవు బాలకృష్ణ గారికి. ఇప్పుడు దాన్ని డైరెక్టర్ గారు చాలా తెలివిగా ఆ సినిమా, ఈ మధ్యకాలం వచ్చిన సినిమాలో చూడండి బాలకృష్ణ గారికి ఈ టైప్ ఉండవు. మన భగవంత్ కేసరి కానీ, డాకు మహారాజు ఇలాంటి వాటిలో ఆయనకి పెద్ద లవ్లు, డ్యూయెట్లు పెద్ద బీభత్సంగా ఏం పెట్టలేదు. ఏదో కొంచెం చూపించి పెట్టారు. అది ఈ సినిమాలో అసలు హీరోయిన్ లేదు. అంతకుముందు అఖండాలో సీక్వెల్ కాబట్టి అఖండాలో ఉన్న హీరోయిన్ కూడా ఇందులో దండేస్తారు. తర్వాత వాళ్ళ కూతురు అది ఏదంటే చూసారు. సినిమా అయితే మీకు ఆ టైటిల్స్ దగ్గర నుంచి ఒక పాట వస్తుందండి. హైందవం అన్న పాట మాత్రం హంటింగ్. ఆ పాట అద్భుతమైన ట్యూను. ఆ పాట పాడిన గొంతు, స్వరాలు, సిస్టర్స్ అన్నారండి వాళ్ళని. వాళ్ళు చాలా అద్భుతంగా పాడారు. ఆ మ్యూజిక్ కూడా అసలు సినిమా అంతా వెంటాడుతూనే ఉంది. బయటకు వచ్చిన తర్వాత వెంటాడుతూనే ఉంది. ఆ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ఎంత బలమో బాలకృష్ణ గారి స్వరూపం, స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగా వచ్చింది. మీకు ఆ సినిమా మనకి అభిమానం, దురభిమానం, లేకపోతే ఒక సినిమా ఆర్టిస్టులు, లేకపోతే కథలో లాజిక్లు ఇలాంటివన్నీ చూడాల్సిన అవసరం లేదు. సినిమాయే మ్యాజిక్ వితౌట్ లాజిక్. అదేంటండి ఏ సినిమా అయినా సరే. అసలు సినిమాలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సినిమాల్లో క్రాఫ్లు ఉంటాయి చూసారా, జుట్టు అలాగే బయట ఆడకుండా ఉంటాయండి, ఇలా అంటించినట్టు ఉండవు కదా. ఇలాంటి లాజిక్ల గురించి మాట్లాడి కూడా అందరూ పనికి మాలిన సన్నాసులే నా లెక్క. అసలు మా లాజిక్ చూడకూడదు. ఏదన్నా విచిత్రంగా అనిపించింది అనుకోండి, దిడ్రా అనుకో, అది బాగా తీయగలిగితే వాళ్ళు ఏదైనా చూపించవచ్చు సినిమాలో. దాన్ని కొంచెం బాగా చూపించాలి అంతే. ఆ గ్రాఫిక్స్ సరిగ్గా లేకుండాను అవి చూపించారనుకోండి అపహాస్యం పోలవుతారు. ఈ సినిమాలో అవన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇది ఒక హైందవ ధర్మం, ఒక దేశ భద్రత, దాని మధ్య ఈ సినిమా. ఇందులో మనకు ఆ ఎత్తుగడ ఏం తీసుకున్నాడు ఈ సినిమాకి లైన్ అని అనుకున్నాం మేము. అందులో తీసుకున్న లైను అందరికీ సంబంధించింది. దేశ భద్రత అంటే మొత్తం అందరికీ సంబంధించింది. మతాలతోటి, కులాలతోటి, ప్రాంతాలతోటి సంబంధం లేదు. హైందవం, హిందూ ధర్మం, సనాతన ధర్మం అంటే పోనీ హిందువులకు సంబంధించింది అనుకోవచ్చు. ఏంటంటే ఇందులో బాలకృష్ణ గారు ఆయన అఖండ సినిమా కంటిన్యూ చేస్తా సినిమా స్టార్టింగ్లోనే అది చూపిస్తాడు. బాలకృష్ణ గారు పాత అఖండ ఫస్ట్ వచ్చిన దాంట్లో అఖండ సినిమాలో కొన్ని దృశ్యాలు, సీన్స్ కనెక్ట్ చేసి సెకండ్ పార్టీ కనెక్ట్ చేస్తాడు. ఒక 12 ఏళ్ళ గ్యాప్లో ఏం చేశాడు అనేటువంటి దాన్ని చూపించడానికి ఆయన అష్టదిగ్బంధనం చేసుకుని అష్టలింగాల మధ్య తపస్సు చేసినట్టుగా చూపించాడు. లాజిక్గానే ఉంది అందులో. వీళ్ళు ఏదో లాజిక్ల గురించి మాట్లాడుతున్నారు, కానీ అది చూసిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఈ దేశ భద్రతకు సంబంధించిన మహాకుంభమేళాలో వాళ్ళు ఏదో కలిపేస్తారు వైరస్. దానివల్ల వచ్చిన ప్రమాదాన్ని కాపాడడానికి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇవన్నీ దృశ్యాలు వెంటనే చాలా స్పీడ్గా రేసి స్క్రీన్ ప్లే అంటారు దాన్ని. ఆ క్రమంలో బాలకృష్ణ గారితో ఒక పాట అభిమానులు అలరించే విధంగా ఉంది. ఒక 20 నిమిషాలు తర్వాత నుంచి సినిమా అందుకుంటుందండి. చాలా ఫాస్ట్గా ఉంది. ఎప్పుడైతే ఈ అఖండ పాత్ర
ఎంటర్ అవుద్దో ఇంకా అక్కడి నుంచి జెట్ స్పీడ్లో వెళ్ళింది సినిమా. మనం ఇంకో లోకంలోకి వెళ్ళిపోతాం. ఇది మాత్రం నిజం. ఎవరైనా సరే ఎలాంటి అభిప్రాయంతో బాలకృష్ణ గారి మీద పీకల దాకా కోపంతో, ద్వేషంతో, అసూయతోటి, రకరకాల భావాలతోటి, పార్టీలుగా, కులాలుగా, మతాలుగా ఎలాంటి భావనతో చూసినా అక్కడ కనిపించే దృశ్యాలు మాత్రం మనల్ని మైమరిపిస్తాయి. నువ్వు ఎలాంటి అభిప్రాయంతో, ఎలాంటి ఉద్దేశంతో కూర్చున్నా అక్కడ మాత్రం లీనమైపోతారు. నిజంగా అది అలాగే ఎవరో ఒక అతీత శక్తి వచ్చి మాత్రమే కాపాడాల్సినంత పరిస్థితి కల్పిస్తారు వాళ్ళు. వాళ్ళ దుర్మార్గం అలా ఉంటుంది అక్కడ. అది ప్రజలకు ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. అలాగే ఆయన కొన్ని యాక్షన్ సీన్లు చాలా అద్భుతంగా తీశారండి. అంటే మనల్ని ఒప్పిస్తుంది. మన మనసులో కూడా అలా జరగాలని కోరుకుంటాం మనం. అది కారణం ఆ సినిమాలో. మీకు ఇంటర్వెల్ వరకు కూడా ఏదో పిడుగులు పడిపోతున్నట్టుగా మీకు ఒక ప్రళయం వచ్చినట్టు వచ్చేసిందండి అదంతా. వాళ్ళ పాలిట చూసే వాళ్ళందరికీ కూడా దిగ్భ్రాంతి గురవుతారు. అంటే బాలకృష్ణ గారితో బోయపాటి శ్రీను గారు ఆ రకమైన దృశ్యాలని సృష్టిస్తాడని అంతకుముందు మనం ఎక్స్పెక్ట్ చేసి ఉండం. ఆయన కూడా చాలా స్టడీ చేసి ఆ ఫైట్ మాస్టర్స్ కూడా చాలా కష్టపడి ఉంటారు ఇందులో. గ్రాఫిక్స్ కూడా చాలా బాగా చేశారు. గ్రాఫిక్స్ చేయలేరేమో అనుకున్నాను నేను. అంతకుముందు మిరాయి ఏదో చూసాం ఆ మధ్యన. ఇప్పుడు మిరాయిలో చాలా బాగా తీశారు సినిమా. అందులో గ్రాఫిక్స్ అదిరిపోతాయి. రేపు వద్దని అఖండ వస్తుందా ఎలా తీస్తారో అనుకున్నాను నేను. కానీ వాళ్ళు కూడా చాలా బాగా తీశారు. ఇక్కడ ఇంటర్వెల్ బ్యాంగ్లో బాలకృష్ణ గారి అఖండ విశ్వరూపం చూసిన తర్వాత చాలా అఖండ తాండవం మొదలైందని ఏదో వస్తుంది ఇంటర్వెల్లో. ఇంకా తర్వాత నుంచి ఓ రేంజ్లో నడిచిందండి. ఇక్కడ చాలా మందిని ఆకట్టుకున్న దృశ్యాలు ఏంటంటే, ఇంటర్వెల్ ముందు ప్రతి ఒక్కళ్ళు కూడా బాలకృష్ణ గారు అంటే ఇష్టం లేని వాళ్ళు, ఈ సినిమాకి వ్యతిరేకంగా ప్రచారం చేసేవాళ్ళు కూడా ఇంటర్వెల్ బ్యాంక్ అదిరిపోయిందని చెప్పి ఒప్పుకున్నారు. నేనైతే దానికంటే కూడా మీకు ఇక్కడ బాలకృష్ణ గారు యోగ ముద్రలో, యోగ ధ్యానంలో ఉన్నప్పుడు వాళ్ళ తల్లిగారు చనిపోయిన సందర్భంగా అక్కడికి ఎంటర్ అవుతాడు ఆయన. ఎంటర్ అయిన తర్వాత ఆవిడ చితికి నిప్పంటించి వెళ్ళిపోతున్నప్పుడు ఆవిడ శివుడు ప్రత్యక్షమైనట్టుగా వాళ్ళు మంచి సంభాషణలు కానీ అది ఆకట్టుకుంది. అన్నట్లకన్నా కదిలించిన దృశ్యం ఏంటంటే, అక్కడి నుంచి ఫోన్ వస్తుంది ఈ అమ్మాయికి. ఫోన్ వచ్చినప్పుడు ఇలా వచ్చాడనగానే ఆ అమ్మాయి వచ్చి ఇతని దగ్గర క్షమాపణ అడుగుతున్న సీన్ మాత్రం నన్ను కదిలించిందండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం అలాంటి దృశ్యాలు ఏదైనా సరే అంటే అపార్థం చేసుకుని, అది మనం అపార్థం చేసుకున్నామని తెలుసుకుని కన్ఫెషన్ చెప్తారు చూసారా, ఆ సీను యూనివర్సల్ హిట్ రూల్. అర్థమైందండి. దాన్ని అద్భుతంగా మీకు అక్కడ కెమెరా పనితనం కూడా ఎలా ఉంటుందంటే, ఒక శివాలయం లాంటిది ఉంటుంది. అక్కడ కూర్చుంటాడు ఆయన, నంది ఉంటుంది. ఈ అమ్మాయి వస్తున్నప్పుడు నంది తాలూకు 2 కొమ్ముల మధ్య నుంచి ఒక దృశ్యం తీస్తాడు. మీరు చూడండి కావాలితే. శివాలయానికి వెళ్ళినప్పుడు నంది దగ్గర నుంచి చూడాలి మనం అని అంటారు. నంది 2 కొమ్ముల మధ్య నుంచి శివుని చూడాలి, శివలింగాన్ని చూడాలంటాం కదా. అలాగా వాళ్ళు ప్రతి ఫ్రేము శ్రద్ధ తీసుకుని తీయటం అనేటువంటిది చాలా అద్భుతం అండి. కాబట్టి ఆ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ప్రజల మనసుల్లోకి హైందవ ధర్మాన్ని పాటించే వాళ్ళు అందరూ కూడా ఆ సినిమా పట్ల ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్తున్నారు. నా పక్క సీట్లో ఒకళ్ళు ఊగిపోతూ ఉన్నారు ఆ సినిమా చూస్తున్నప్పుడు. ఇక ఫైనల్గా క్లైమాక్స్కి వచ్చేటప్పుడు శివుడు తాండవం చేస్తున్నప్పుడు ఇక్కడ అఘోర అఖండ తాండవం కూడా జనాల్ని సీట్లో కూర్చొని వాళ్ళ. అందులో ఫైట్లో మీకు అక్కడ తల్లి చనిపోయింది ఆయనకి. తల్లి చనిపోయినప్పుడు శివుడిగా ఈ అఖండ శివుడు అక్కడికి వెళ్ళిపోయాడు కదా వాళ్ళ తల్లిగారి దగ్గరికి. మరి ఇక్కడ ఖాళీ దేహం మాత్రమే ఉంది. అప్పుడు ఆంజనేయ స్వామి స్తోత్రం చదివి స్తుతించి ఆంజనేయ స్వామి సిద్ధి పొంది ఆంజనేయ స్వామి ఆవహిస్తాడు. అది మనం అర్థం చేసుకోవాల్సింది అక్కడ. మీకు అక్కడ సడన్ గా ఆంజనేయ స్వామి ఎందుకు వచ్చాడు, గద తీసుకున్నాడో, ఈయన శైవుడు, ఆయన వైష్ణవుడు, ఈ లెక్కలు తీయకూడదు. అక్కడ ఆంజనేయ స్వామి ప్రార్థన చేస్తాడు, ఆయన ఆయుధాన్ని ధరిస్తాడు. ఆంజనేయ స్వామి పూని ఇన్స్టెడ్ ఆఫ్ హిమ్ శివ, ఆయన బదులు ఈయన ఆయన డ్యూటీ చేస్తాడు. అర్థమైందా మీకు? మీకు సడన్ గా చాలా మందికి ఇప్పుడు శివుడే సోనం ఇచ్చి పొడి చేయొచ్చు కదా అనుకుంటారు. కానీ శివుడు ఈ అఘోర ఇద్దరు కూడా వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళారు ఆ చితికి నిప్పండించడానికి. భౌతికంగా అఘోర వెళ్తాడు, శివుడు అఘోర రూపంలో వెళ్తాడు. ఇక్కడ మరి ఈ దేహం మాత్రమే ఉంటుంది. ఇందులోకి ఆంజనేయ స్వామి ప్రవేశిస్తాడు. అది మనకి డైరెక్టర్ చాలా అద్భుతమైన భావన. ఇది సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళు, ఎవరో ఒకళ్ళు విశ్లేషకులు వాళ్ళు. ఆ రకంగా అతను శిక్షిస్తాడు. ఇది మీకు ఇంకో విషయం తెలుసా, ఆంజనేయ స్వామి లాగా అంటే చిత్తగొట్టేసి గుండె ఆడుతుందా లేదా పూర్తిగా, అంతకుముందు ఒకసారి వదిలిపెట్టాడు కాబట్టి దీన్ని పూర్తిగా తుదముట్టించాలన్నట్టుగా
చూపించాడు. చాలా అద్భుతమైన టేకింగ్ అండి అది. అంతా అయిన తర్వాత బయటకు వస్తున్నప్పుడు మళ్ళీ టైటిల్ సాంగ్ వస్తూ ఉంటుంది, హైందవం హైందవం అన్నది. నిజంగా హంటింగ్ అండి అది. నిజంగానే ఈ సినిమాని ఎక్స్పీరియన్స్ చేయాలి ఎవడన్నా సరే. మీకు ఊరికే మనం చెప్తే కూడా వాళ్ళకి ఏం అర్థం అవుతుంది. కానీ ఆ సినిమా మొదటి 3 రోజులు శుక్ర శని ఆదివారం మంచి కలెక్షన్స్ వచ్చినాయి. డెఫినెట్గా అంత ఎగర్లీ వెయిటింగ్ కాబట్టి బాగా బుక్ చేసుకున్నారు. 3వ వీకెండ్ కాబట్టి కుమ్మేసింది. విచిత్రంగా ఇవాళ మండే, ఇవాళ కూడా 60% ఆక్యుపేషన్ బుకింగ్ అయినాయి. అది గొప్పతనం ఆ సినిమా. ఎందుకంటే ఈ 2-3 రోజులు ఇలా 60%, 65% అలాగే ఆ రేంజ్లో నడిచింది అనుకోండి, మళ్ళీ వీకెండ్ వచ్చేది, మళ్ళీ ఒక కుమ్ముడు కుమ్మేస్తుంది. ఈ లోపల ఏ కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయి, కొన్ని థియేటర్లు తగ్గుతాయి కాబట్టి ఉన్న వాటికి ఆక్యుపెన్సీ పెరుగుద్ది. ఇది ఎలా పండగ దాకా దాని చైత్రయాత్ర కొనసాగించాలని ఎందుకు కోరుకున్నానంటే, మన ధర్మానికి చిల్లులు పడినాయి ఈ మధ్య. ఎవరికాళ్ళు పరమత సహనం పేరుతో స్వమతాన్ని హననం చేయడానికి, విక్రించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఆ ధర్మం మనం రక్షిస్తుంది. ధర్మో రక్షిత రక్షిత అంటారు కదా, అలాగా ఖచ్చితంగా మన ధర్మాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. దేవుడు ఉన్నాడా లేడా అనేటువంటిది డౌట్లు, సందేహాలు పెట్టుకోకుండా, ఎందుకంటే ఒక సర్వేలెన్స్, ఒక విజిలెన్స్ దేవుడు అంటే. మనకు పాపభీతి అనేటువంటిది లేకపోతే మనం మనుషుల్లా ప్రవర్తించకుండా క్రూర మృగాల్లాగా ప్రవర్తిస్తాం. మనం రాక్షసులు, సైతాన్లు ప్రవేశిస్తాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా నీకు కనిపిస్తాడో కనిపించడో దేవుడి పట్ల, ఒక వ్యక్తి, ఒక శక్తి పట్ల నువ్వు నమ్మకం పెంచుకోవాలి. తోటివాడికి హాని చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇవన్నీ చేయాలంటే దేవుడు ఉండడానికి నమ్మకం ఉండాలి. అలాంటి నమ్మకం లేక కదా తిరుపతిలో పరకామణి చోరీ, ఆ లడ్డూల్లో కల్తీలు ఇలాంటివన్నీ చేస్తారు. ఎందుకంటే ఆ భయం, పాపభీతి లేకపోతే ఏమవుతుంది, దుర్మార్గం. విశ్వాసాన్ని, కోట్లాది మంది విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. దానికి దీనికి అఖండ సినిమాలో దానికి దీనికి తేడా ఉంది. ఈ దేవుడు లేటరా బాబు, ఎన్ని చేసినా కానీ ఎవడు పట్టించుకోవట్లేదు, ఈ దేవుడు నమ్మటం అనవసరం అనే పరిస్థితి తీసుకురావడానికే ప్రయత్నం అయ్యింది. దాన్ని మనం అడ్డుకోవాలి. ఎందుకంటే వేల సంవత్సరాలుగా, యుగాల తరబడి ఈ ధర్మం నడుస్తూ ఉంది. ఇప్పుడు చూడ, సనాతన ధర్మాన్ని కొంతమంది విమర్శిస్తారు, కానీ దాన్ని ఆచరించే వాళ్ళు, దాన్ని ప్రచారం చేసే వాళ్ళు పొరపాటుగా చెప్పొచ్చేమో, కానీ సనాతన ధర్మంలో ఎప్పుడు పొరపాటు ఉండదండి. ఎందుకంటే అది త్రేతాయుగమైన, ద్వాపరయుగమైన, కలియుగమైన దాని విధానాలు మారవు. దాన్ని ఆచరించే వాళ్ళు, బోధించే వాళ్ళు మార్పులు రావచ్చేమో, కానీ ఆ ధర్మం మాత్రం ఒకేలాగా ఉంటుంది. త్రేతాయుగంలో కూడా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణే. ధర్మం 4 పాదాల మీద నడిచింది త్రేతాయుగంలో. తండ్రి మాట జవదాటకూడదు, ఏకపత్ని వృతుడు, ఇలాంటివన్నీ రాముడి ద్వారా మనకు చెప్తుంది ధర్మం. ద్వాపరయుగంలోకి వచ్చినప్పుడు 3 కాళ్ళ మీద నడిచింది, ఒక కాలు తగ్గింది. ఏంటంటే ఇక రాజ్యాల కోసం కొన్ని అబద్ధాలు ఆడటం, యుద్ధంలో గెలవటం అనేటువంటిది ప్రధాన లక్ష్యం. అయినా సరే భగవద్గీత మనకి ఏం బోధించిందంటే, ఒక జీవిత గైడ్ అది. భగవద్గీత అనేటువంటిది గైడ్గా తీసుకోవాలి. మనకున్న ఈ దైనందిన జీవితంలో ఎలాంటి సమస్య ఉన్నా అందులో ఎక్కడో చోట పరిష్కారం ఉంటుంది. అది గమనించాలి. మనం ఎప్పుడైనా సరే అంతా నేనే చేస్తున్నాను ఎవడో అనుకోకూడదు. చేసేది, చేయించేది ఎవడో ఉన్నాడో, మనం ఇందులో పాత్రదారులు మాత్రమే అనుకోవాలనేటువంటిది బోధిస్తుంది. నిష్కామ కర్మ ఎప్పుడు కూడా మా ఫలేషు కదాచన అంటారు. కర్మణ్యేవాధికారిస్తే మా ఫలేషు కదాచన అంటే నువ్వు ఏం చేసినా ఆ కర్మఫలం అనేటువంటిది నువ్వు భరించక తప్పదు. ఏదైనా సరే చేసేటిది, చేయించేటిది కూడా ఎవరో ఒకరు ఉంటారు. నీ కర్మ నువ్వు చేసుకుని పో, అంతే. నీ కార్యక్రమం నువ్వు చేసుకుని పో, ఆ ఫలితాన్ని మాత్రం అతను విడిచిపెట్టనేటువంటిది దాని సారాంశం. ఇలాగే చాలా విషయాల్లో మనకి కృతార్థ సేవనం ద్వేష్టి, కృతధారయ మాతరం, జాతాపత్య పితృంద్వేష్టి, గతరోగ చికిత్సకారం. అంటే మానవుడి సహజ లక్షణం. మానవుడిగా మనం ఏం చేస్తామంటే, కృతార్థ సేవనం ద్వేష్టి అంటే ఒక యజమానికి సేవకుడికి మధ్య ఏముంటది. ఒక యజమాని సేవకుడు ఎంత పని చేసినా ఇంకా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మీ బాస్ ఏముంటాడో, ఇంకా చేస్తే బాగుండు, ఒక 5-6 వీడియోలు ఎక్కువ చేస్తే బాగుండు అనుకుంటాడు. మీరేమనుకుంటారో, ఇది చేసిన 2 వీడియోలు కల్లా ఇచ్చిన డబ్బులు చాలతలేదు, ఇంకెత్తే బాగుండు అనుకుంటారు. అవునా కదా? అంటే యజమాని ఆ కోణంలో ఇంకా ఎక్కువ పని రాబట్టుకోవాలనుకుంటాడు. సేవకుడు కోణంలో ఇంకా ఎక్కువ ఫలితం వస్తే బాగుండని కోరుకుంటాడు. కృతధారయ మాతరం అంటే తల్లిదండ్రులు, తల్లి ఏం చేస్తుందంటే బిడ్డలు పుట్టే వరకు భర్త మీద ఉన్న ప్రేమ, అనురాగం బిడ్డలు పుట్టిన తర్వాత కొంత ట్రాన్స్ఫర్ చేస్తుంది, షేరింగ్ చేస్తుంది. అలాగే ఆ బిడ్డలో పెళ్ళి అయిన తర్వాత తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ భార్య మీదకి, తన పిల్లల మీదకి మారుతుంది. ఇంతకన్నా విచిత్రం ఏంటంటే, మనకు వైద్యం చేస్తాడు. ఒక కాలు ఇరిగిపోయి మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, అప్పుడు మనకు డాక్టర్ దేవుళ్ళ కనపడతాడు. దాన్ని చికిత్స చేసి శుభ్రం కొట్టలే కట్టి తగ్గిపోయిన తర్వాత ఆ డాక్టర్ గుర్తురాడు, మనకి మర్చిపోతాం మనం. అది మళ్ళీ కాలు ఇరిగిపోతేనే ఆ డాక్టర్ గుర్తుకొస్తాడు మనకి. అంటే ఇదంతా చాలా సహజంగా జరుగుద్ది. దీన్ని ప్రత్యేకించి ఎవడో ఉద్దేశపూర్వకంగా చేయడు. ఇలాంటివి మనం నేర్చుకోవాలి. అప్పుడు ఏమవుద్దంటే మెటీరియలిస్ట్గా మారుతాం. కొన్ని విషయాల్లో హ్యూమన్ ఎమోషన్స్ ఉండాలి, మానవతావాదం ఉండాలి. కొన్ని విషయాల్లో మనం మెటీరియలిస్ట్గా, జరిగేది జరగక మానదు, జరగనిది ఎప్పటికీ జరగదు, దక్కేది దక్కక మానదు, దక్కనిది ఎప్పటికీ దక్కదు అనేటువంటి రజనీకాంత్ గారు చెప్తూ ఉంటాడు ఆయన సినిమాలో డైలాగులు. అవన్నీ మనం ఆచరించగలిగితే మన జీవితానికి
ఉత్కృష్టత లభిస్తుంది, సార్థకత లభిస్తుంది. ఈ అఖండ సినిమా గురించి నెగిటివ్గా కొంతమంది ట్రోలింగ్ చేస్తుంటారు. అటువంటి ఆపాలి. ఎందుకంటే ఒక హీరో మీదో లేకపోతే ఒక కులం మీదో ఒక పార్టీ మీదో ఒక ప్రాంతం మీదో ద్వేషంతో మన హిందూ ధర్మానికి ఎంతో కొంత మేలు జరిగి హిందూ ధర్మం వైపు ఆలోచించే విధంగా మనల్ని ఆనందింపచేసిన దాన్ని మనం ట్రోల్ చేయటం లేదా దాన్ని విక్రయించడం అనేటువంటి తగదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్.